Shri Sahu multi-function agro machine. అవుతుంది. पुरस्कारों की श्रृंखला में सबसे पहले आरंभ करते हैं CSIR इनोवेशन अवार्ड्स फॉर स्कूल चिल्ड्रन 2021 से। ये अवार्ड्स वर्चुअली प्रदान किए जाएंगे। स्कूली बच्चों के लिए CSIR इनोवेशन अवार्ड 2021 की श्रेणी में फर्स्ट प्राइज जो 1 लाख रुपए की नकद धनराशि का है दिया जाता है परमिता हेरिटेज स्कूल तेलंगाना के क्लास 10th के छात्र गुरुराम अनुदीप और सैयद मेहताब को, जिन्होंने किसानों के लिए एक सस्ता पोर्टेबल हार्वेस्टर प्रोटोटाइप विकसित किया है। आप सभी से तालियों की गुजारिश करूंगी बच्चों के लिए। शुभश्री साहू నూతన ఆవిష్కరణ వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా పర్యావరణ హితంగా వ్యవసాయ యంత్రాన్ని కనుగొని జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలో విజేతగా నిలిచారు. శుభశ్రీ సాహు వీరు చేసిన కృషికి గాను రాజ్భవన్ ఉగాది పురస్కారం 2023తో సాదరంగా సత్కరిస్తున్నాం. జూనియర్ ఎవెలిన్ highest that addresses the challenges faced by our farmers. It performs a range of operations including threshing and grain separating, straw cutting, water, winnowing and back stitching, all in a single process. Let us extend our heartfelt congratulations to Shubhashri with another loud round of applause for her remarkable contribution to agricultural innovation and her commitment. Moving on to the next sub-theme, environmental concerns, we have Paramita Heritage School from Telangana. The winner is Subhashri Sahu from grade 9. Along with, we also have the winner from SBO School and Junior College with Amudu Sundaram and Nandish K from grade 11. Heartiest congratulations to the winners. Let the claps keep roaring. We need Soman Bopaya, Mysore se, Suryansh from Patna and Tanish Mehra from Pragati School Dwarka to please. అందరికీ నమస్కారాలు. ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నట్టు ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ SCERT తరఫు నుండి మీ అందరికీ స్వాగతం తెలుపుతున్నాను. 1 వీక్ బ్యాక్ ముగ్గురు పిల్లలు మన తెలంగాణ నుంచి ఇన్స్పైర్ అవార్డ్స్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ అయ్యారు. ఆ పార్టిసిపేట్ అయిన వారు జపాన్కు విజిట్ చేయడం అనేది జరిగింది. దాని స్టూడెంట్ సకురా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు. సో వారు జస్ట్ 21st రోజు మొన్ననే రావడం జరిగింది, ఇండియాకు తిరిగి రావడం జరిగింది. వారితోటి మీకు ఇంటరాక్షన్ జరుగుతుంది. Shubhashri, how was your journey? What inspired you the most? So hello everyone, namaste. Myself Subhashri Sahu from Paramita High School. Currently నేను 11th class చదువుతున్నాను. And నేను బేసికలీ ఒక మార్జినల్ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. సో మై గ్రాండ్ పేరెంట్స్ దే ఆర్ ఫార్మర్స్ అండ్ ఐ హ్యావ్ సీన్ దెమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ద హార్వెస్టింగ్ పీరియడ్. లైక్ హార్వెస్టింగ్ మెషిన్స్, మోడర్న్ హార్వెస్టింగ్ మెషిన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ మేము యాజ్ మార్జినల్ ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతాం. నేను చూసిన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి అఫోర్డబిలిటీ, మెయింటెనెన్స్, ఎకో ఫ్రెండ్లీ లేకుండా ప్రాబ్లమ్స్ అన్నీ చూసిన. సో నాకు అక్కడ నుంచి ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయినాక నేను ఒక సొల్యూషన్ తేవడానికి ట్రై చేసిన. సో ఐ హ్యావ్ ట్రైడ్ అండ్ గాట్ అ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై గైడ్ టీచర్ మిస్టర్ లలిత్ మోహన్ సాహు. అండ్ నా స్కూల్ అండ్ ATL ల్యాబ్స్ అండ్ SCERT అండ్ చాలా వేరే ప్లాట్ఫామ్స్ ఉండే వేర్ ఐ గాట్ ద సపోర్ట్ టు డెవలప్ మై ప్రోడక్ట్. ఒక పేపర్ మోడల్ నుంచి
ఒక రియల్ వర్కింగ్ మెషిన్ వారికి స్టెప్ బై స్టెప్ తయారు చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హార్ట్ వార్మింగ్ అండ్ ఇట్ వాస్ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో నాకు ఎక్కడ ఏం చేయాలో తెలియక ఐ స్టాప్ మై జర్నీ సమ్వేర్, బట్ ఇన్స్పైర్ ఐ గోట్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఇన్స్పైర్ వేర్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టు నేషనల్ టు ఇంటర్నేషనల్ నా జర్నీ స్టార్ట్ అయింది. సో బేసికల్లీ నేను ఫస్ట్ టైం ఇన్స్పైర్లకి నా 9th క్లాస్ ఉన్నప్పుడు వెళ్ళిన, అండ్ దెన్ నేషనల్ లెవెల్కి ఢిల్లీ వెళ్ళిన, అండ్ ఈ మధ్యలో నాకు NIT వరంగల్లో ఒక మెంటారింగ్ క్యాంప్ జరిగింది. అక్కడ చాలామంది లెక్చరర్స్ అండ్ సైంటిస్ట్ మోడిఫై చేయడానికి చాలా ఐడియాస్ ఇచ్చిండ్రు. సో దాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని నేను మోడల్ని డెవలప్ చేసుకొని నేషనల్కి వెళ్ళిన. సో అమాంగ్ 300 to 400 people I felt proud to be selected over there, and I became the winner of NLEPC 11th one. And after a few months I got the info that I will be having a chance to move to Japan, and not only me from India, there are many young ambassadors going there. అక్కడికి వెళ్ళినాక ఐ హ్యావ్ సీన్ హౌ డెవలప్ జపాన్ ఈజ్. అక్కడ నిమ్స్, జాక్సా, ఒమియోకిటా హై స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, అండ్ సమ్ కల్చరల్ ఎక్స్పీరియన్స్ లైక్ ఆసకుసా అండ్ సమ్ అదర్ ప్లేసెస్. ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హార్ట్ వార్మింగ్ అండ్ హార్ట్ థ్రోబింగ్ ఓవర్ దేర్. So because of that I got an idea that మన ఇండియా కూడా ఏదో ఒక రోజు ఇప్పుడు కాకపోయినా రేపు చాలా డెవలప్ అయ్యి మనం కూడా వాళ్ళతోని హ్యాండ్ టు హ్యాండ్ పెట్టి మనం కూడా మూవ్ ఆన్ కావచ్చు. సో అక్కడ దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ ఓవర్ దేర్. ఫెంటాస్టిక్, ఇంట్రెస్టింగ్. సో వెన్ ఐ వాజ్ టాకింగ్ టు హర్, తన జర్నీ మొత్తంలో తను చేసిన కామెంట్ ఏంటి అంటే, if you sit and work in the classroom, you understand the ideas, Yes. but not the emotions, right? Don't sit and work in the classroom. Go out, talk to your users and innovate, right? So that was the thing. Congratulations, ma'am. Thank you, sir. Thank you, sir. Yeah. Thank you, students, for joining us on the behalf of the SCRT, and also మీరందరూ కూడా వీక్షిస్తున్న హెడ్ మాస్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, విద్యార్థులందరి తరఫు నుండి వీరికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, సో ఈ ప్రోగ్రామ్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మళ్ళీ ఒకసారి టీశాట్ ద్వారా ఈ సహకరించిన వారికి, ప్రత్యేకంగా టీశాట్ ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వన్స్ అగైన్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న విచేసినట్టు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చాంద్ పాషా గారు, శ్రవణ్ అండ్ దీస్ 3 స్టూడెంట్స్, మీ అందరు కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్, జాయినింగ్ విత్ అస్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you.